మన ఇండిపెండెన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజున భారత్తో పాటు కొరియా, కాంగో, బహ్రెయిన్, లిచెన్స్టీన్ దేశాలు కూడా ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటాయి. ఆగస్టు 15వ తేదీన ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలని చివరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ మన పెద్దలకు సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ డేట్ని రికమెండ్ చేశాడు. ఆ టైంలో సింగపూర్లో జపాన్ లొంగుపాటును ఒప్పుకున్న సౌత్ ఈస్ట్ ఆసియా కమాండ్కు మౌంట్ బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్గా ఉండేవాడు. జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించాడు. నిజానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ జార్జ్ వి గౌరవార్థం ఠాగూర్ రచించాడు. ఆర్మీ బ్యాండ్లో వాయించడానికి జనగణమన అయితే కన్వీనియంట్గా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారట. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనను రిసీవ్ చేసుకునేటప్పుడు వెల్కమ్ సాంగ్గా ఈ గీతాన్ని ఠాగూర్ రచించారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ నవలలోని మొదటి 2 చరణాలను తీసుకొని వందే మాతరంను జాతీయ గేయంగా ప్రకటించారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, బహదూర్ షా జాఫర్, నానాసాహెబ్ పోరాటాలు చేశారు. 1947 అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్, పాక్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తూ దేశీయ ఉత్పత్తులకు మద్దతుగా 1900 సంవత్సరం ప్రారంభంలో బాలగంగాధర తిలక్తో కలిసి సర్ రతన్ జంషెడ్ టాటా బాంబే స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కో లిమిటెడ్ను స్థాపించారు. అదే ప్రస్తుతం బాంబే స్టోర్గా ఫేమస్ అయింది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ రాడ్క్లిఫ్ అనే బ్రిటిష్ లాయర్ నిర్ణయించారు. భారత భౌగోళిక అంశాలపై కంప్లీట్గా నాలెడ్జ్ లేకుండానే రాడ్క్లిఫ్ సరిహద్దును నిర్ణయించానని చనిపోయేంత వరకు రాడ్క్లిఫ్ బాధపడుతూనే ఉండేవారట. ఇండియా అనే పేరును ఇండస్ నది, దీనికి ఇంకొక పేరు సింధు నది నుంచి తీసుకున్నారట. చాలా ప్రాచీనమైన సింధు నాగరికతకు గుర్తుగా ఈ పేరును పెట్టారు. అందరికీ హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే. జై హింద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.